విచిత్రమైంది. అధైర్యం, పిరికితనం. పిరికోడికి చీకట్లో నల్లంది ఏది చూసినా అది దెయ్యమే. విన్నారు? కొంతమందికి విపరీతమైన పిరికితనం, విపరీతమైన భయం, విపరీతమైన లేనిది ఊహించుకుంటూ ఉంటారు. నా వైపు చూడాలి, అందరూ నా వైపు చూడాలి. లేనిది ఊహించుకుంటూ ఉంటారు. ఎంత భయం అంటే, గతంలో చెప్పాను, ఒకసారి ఓ ప్రాంతానికి వెళ్తే నన్ను ఆ ఇంటి దాకా తీసుకొచ్చాడు. ఇక అపార్ట్మెంట్ 4th ఫ్లోరు 3rd ఫ్లోరు వెళ్ళటానికి లిఫ్ట్ దగ్గరికి వచ్చాం. లిఫ్ట్లోకి వెళ్ళబోతుంటే ఆ తమ్ముడు, అన్న మీరు వెళ్ళండిలే అన్నాడు. ఏం తమ్ముడు నువ్వు రావట్లేదంటే, నేను రాలే అన్న అన్నాడు. నేను రాయ్యా, ఇక్కడ దాకా వచ్చావు కదా, నువ్వు ఆ ఇంటికి వస్తావు కదా. ఆ ఇంటికి వస్తానన్నా, నేను మెట్ల మీదకి వస్తాలే అన్న అన్నాడు. లిఫ్ట్ ఉంటే 4th ఫ్లోర్కి మెట్లు ఎందుకయ్యా, రాయి అంటే నాకు లిఫ్ట్ అంటే భయం అన్నా. ఒరే నాయన, లిఫ్ట్ అంటే భయమా? లిఫ్ట్ అంటే ఎందుకు భయం? నాకు ఆ చీకటి గదిలో ఉంటే భయం. నేను పక్కన ఉంటాను ఎర్ర, ఒక విచిత్రమైనటువంటి భయం. దేవుని బిడ్డలారా, సైతాన్ గాడు కొంతమంది జీవితాల్లో ఏదేదో 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 జరుగుతున్నట్లుగా తెలియని ఊహ పుట్టించి భయాన్ని పుట్టిస్తాడు. ఒక్కటి నమ్ము, క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్షా విధి లేదో. ఆయన రక్తపు కోటలో నేను బ్రతుకుతున్నాను. యోబుకేసిన కంచైనా సైతానుగాడు దాటగలడేమో కానీ యేసుక్రీస్తు రక్తపు కంచెను సైతానుగాడు దాటలేడు. యేసుక్రీస్తు రక్తపు కంచె బలమైందా? యోబుకున్న కంచె బలమైందా? యోబుకున్న కంచెను దాటగలడేమో కానీ యేసయ్య రక్తపు కంచెను శత్రువైన సాతాను దాటలేడు. నా ప్రాణము ఆయన చేతి నీడలో దాచబడి ఉంది. నా జీవము ఆయన గుప్పెట్లో క్రీస్తు యేసుతో కూడా నా జీవం యేసునందు దాచబడిందని ఎప్పుడు ఆ ధైర్యంతో బ్రతుకుదుంగాక. కొంతమంది తల్లులు ఉంటారు, జాగ్రత్త మంచిదే, జాగ్రత్త మంచిదే, పిరికితనం మంచిది కాదు. పిల్లలు 4:30 అవుతుంది, స్కూల్ నుంచి రాలేదనుకోండి, నేను ఆ పదం చెప్పలేను. కొంతమంది తల్లులు తీవ్రమైన ఆలోచనకి వెళ్ళిపోతారు. ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, 5 నిమిషాలు అయింది, 6 నిమిషాలు అయింది, ఏం జరిగిందో ఎటో ఊహల్లోకంలోకి వెళ్ళిపోతారు. ఆ పిరికితనపు దురాత్మ పాతాళములో తొక్కివేయబడును గాక. మన పిల్లల చుట్టూతా యేసయ్య రక్తపు కంచుంది. ఆ పిరికితనం రాకుండా ధైర్యంగా బ్రతికే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. పిరికితనం ఎట్లా ఉంటుందో కొన్నిసార్లు, అరే ఇట్లా కూడా ఆలోచిస్తారా, ఇట్లా కూడా ఉంటుందా? గతంలో చెప్పాను, ఓ చెల్లి మధ్యాహ్నం 3 ఆ ప్రాంతంలో ఫోన్ చేసింది. ఫోన్ లిఫ్ట్ చేసేసరికి గొల్లుమని ఏడుస్తుంది. సహజంగా ఫోన్ లిఫ్ట్ చేసేసరికి గొల్లుమని ఏడుస్తుందంటే మనకేమనిపిస్తుందమ్మా? దేవా, ఈ చెవులతో వినకూడని వార్త. ఫోను ఎప్పుడైనా కొత్త ఫోన్ కొన్నప్పుడు ఏమని ప్రార్థన చేస్తామో తెలుసమ్మా? దేవా, ఈ ఫోనులో శుభ సమాచారాలు వినాలి నాయన, నా పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారన్న వార్త వినాలయ్యా, ఉద్యోగాలు పొందుకున్నారన్న వార్త వినాలయ్యా, కీడు పాడు నాశనం ఈ వార్తలు ఏవి ఫోన్లో వినకూడదయ్యా. మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఫోన్ కొన్నప్పుడు కూడా ఎట్టాటి ప్రార్థన చేస్తారా? మరి మేము చేసే ప్రార్థన అదే. మేము ఎప్పుడు చేయలేదే అన్న, అందుకని మేము సేవకులు అయ్యాం. జేమ్స్ అన్నయ్య, అర్థమైందా? అంటే ప్రతి విషయం ప్రార్థన చేస్తాం. ప్రభా, ఈ ఫోన్లో నా పిల్లలు శుభ సమాచారాలు చెప్పాలయ్యా, కృప దయచేయ్యా. మరి ఏంటి ఇట్లా ఏడుస్తుందని నాకు అర్థం కాక, ఏమైపోయిందమ్మా నీ లోపు ఏముందో తెలుసా అన్నయ్య? ఇంకేముంది అన్నయ్య, మా ఆయన చచ్చిపోతే నేనేం కావాలన్నయ్య, నా పిల్లలు ఏం కావాలన్నయ్య, మేమందరం అనాథలం అయిపోతాం కదా అన్నయ్య. ఏంటి అమ్మ, బ్రదర్కి ఏమైందమ్మా అన్నాను. అది కాదు అన్నయ్య, ఇప్పుడు మా ఆయన చనిపోతే మా బతుకు ఏం కావాలన్నయ్య, నేను ఎవరి దగ్గరికి, నా పిల్లలు ఎవరి దగ్గరికి డాడీ అని పిలుస్తారన్నయ్య, డాడీ అని నా పిల్లల్ని ఎవరు పిలుస్తారన్నయ్య అనేసరికి నాకు భయం అయిపోయింది. అమ్మ ఏమైందమ్మా, బ్రదర్ ఏమైనా హాస్పిటల్లో ఉన్నాడా? లేదన్నయ్య, మా ఆయన చచ్చిపోతే నేనేమైపోతానని. ఏమైపోయిందమ్మా, బ్రదర్ ఏమన్నా ఐసీలో ఉన్నాడా అన్న. అంతలో మాట అనొద్దు అన్నయ్య, ఇందాక 2 ప్లేట్లు భోజనం చేసి డ్యూటీకి వెళ్ళాడు అంటున్నావు, మరి ఏమన్నా అయితే నాకేం కావాలన్నయ్య అంటదా ఏంటమ్మా అని. అంటే ఏముందో తెలుసు అన్నయ్య, ఇందాక అంట్లు దవ్వేటప్పుడు తాలిబొట్టు తాడు తెగి నేల మీద పడిపోయింది అన్నయ్య. ఏ దిగి పడిపోయిందంటే, అంటే ఆమె నమ్మకం ఏంటి? చిన్నప్పుడు ఒక కథ వినేవాడిని. మాయిలు పకీరని ఒకడు ఉన్నాడు. 7 సముద్రాలు దాటి కాకుల దూరని కారడివి, చీమల దూరని సిట్టడివి, ఆ సిట్టడివిలో మర్రి చెట్టుకు ఒక తొర్ర, ఆ తొర్ర లోపల రామశిలక ఇడు చూసినట్టు. రామశిలకు లోపల మాయిలు పకీరు ప్రాణం ఉందట. మాయిలు పకీరు గడి ప్రాణం రాయలసీమ కాదు,
అది మాయిల పక్కిరిగాడి ప్రాణం రామశిలకలో ఉన్నట్లుగా ఈడి ప్రాణం ఎక్కడుందట? తాలిబొట్టులో ఉందట. తాలిబొట్టు తాడు తగ్గితే ఎక్కడ దాకపోయింది? మా ఆయన చచ్చిపోతే మేము అనాథలు అయిపోతాం కదని, దిక్కులేని వాళ్ళు అయిపోతాం కదని ఎక్కడ దాకా వెళ్ళిపోయిందో తెలుసు. మా ఆయన చచ్చిపోతే మా పిల్లలు ఎవరి దగ్గరికి వెళ్ళి నానా. ఇదొక భయపు దురాత్మ. భయం అనేది, పిరికితనం అనేది ఒక భయంకరమైన దురాత్మ. చేతి మీద కురుపు వచ్చింది అనుకోండి, క్యాన్సర్ పుండేమో. నడుము నొప్పి వచ్చింది అనుకోండి, కిడ్నీలు పాడైపోయినట్టున్నాయి అన్న. నా శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని యేసుక్రీస్తు తన రక్తంతో కొనుక్కున్నాడు, కడిగాడు. నా దేవుని అనుమతి లేకుండా నా తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదు. రక్తపు కంచెలో నేను దాచబడ్డాను. సంహార దూత దాటి పొరపాటున రాలేడు. ఐగుప్తు దేశంలో అందరి ఇళ్ళకి సంహార దూత వెళ్ళాడు. ఎవరింటికి వెళ్ళలా? ఇజ్రాయేల్ ఇంటికి. ఎందుకు? వాళ్ళు 6 అడుగుల అజానుబాహులనే? కాదు. ఏం 120 కిలోలు బరువు ఉన్నారనే? కాదు. రైజిలింగ్ మంచి ఫైటర్స్ అయినా, కుస్తీ ఫైట్ చేసేవాళ్ళన్నా? కాదు. వాటన్నిటికి మించి గొర్రెపిల్ల రక్తముతో వారి గుడారాలు తాపబడ్డాయి. నేను మిమ్మల్ని అడుగుతా, గొర్రెపిల్ల రక్తం గొప్పదా, యేసుక్రీస్తు రక్తం గొప్పదా? పస్కా గొర్రెపిల్ల రక్తం కంటే శ్రేష్టమైన రక్త ప్రోక్షణ కిందకు మనం వచ్చాం. క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్షా విధి లేదు. ఇలా అంటూ వెళ్ళిపో, సైతాను గాడు నిన్ను ముడితే ఒట్టు. షుగర్ రాకమునిపై కొంతమంది షుగర్ వచ్చిందేమో. కడుపు నొప్పి వచ్చినాయి అనుకోండి, పేగులు పాడైపోయినట్టున్నాయి. ఒరే నాయన, ఈ దరిద్రపు రోగాలు పెట్టుకోకు, దరిద్రపు మాటలు పెట్టుకోకు. కొంతమంది చూడండి, అన్నయ్య గుండెల నొప్పి వచ్చింది అన్నయ్య. ఎందుకు గుండె నొప్పి వచ్చింది అన్నావు? ఇక్కడ నొప్పి వస్తుంది అన్నయ్య. ఒరే, గుండె ఉండేది ఎడమ వైపురా నాయన. పెద్ద పెద్ద రోగాలు పెట్టుకుంటారు. క్యాన్సర్ వచ్చింది అనుకోవద్దు అట్లా. యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన నా బ్రతుకులో ప్రతి అవయవం నా దేవుని దగ్గర దాచబడి ఉంది. ఆయన చేతిలో ఉన్న మమ్మలను ఎవ్వడు అపహరించలేడు. ఆమెన్. పెద్దగా చెప్తాం ఆమెన్. ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఇక్కడికి ఎక్కిరము. నరులారా తిరిగి రండి అని నా ప్రభు మధ్యాకాశంలో నన్ను పిలిచే వరకు షుగర్ ఉండనే, బీపీ ఉండనే, అలాగని స్వీట్ తినేరు కాక, షుగర్ ఉండనే, బీపీ ఉండనే, శరీరంలో ఎన్ని అనారోగ్యాలైనా ఉండనే, దేవుడు నీకు ఆయుష్కాలం ఇచ్చినంత కాలం ఏది నేనేమీ చేయలేదు.